అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అంటే మీకు ఒక చిన్న నాకు సందేహం ఒకటి మీకు తెలుసుకోవటం కోసంగా మీ భావం తెలుసుకోవటం కోసంగా అమ్మ సాక్షాత్తు జన్మించిన హైమక్కయ్య అమ్మ సమాధి చేసి ఆ రకంగా చేస్తుంటే మీ భావాలు ఎట్లా ఉన్నాయి? ఎప్పుడూ దేవుడికి పూజ చేసి కానీ లేకపోతే స్తోత్రాలు చదివి కానీ నేను 73 వరకు చేయలేదు. 73, 74 వరకు నేను చేయలేదు. ఓహో, మరి దండం పెట్టుకోవడం, అక్కయ్యకి వచ్చి దండం పెట్టుకోవచ్చు, దేవుడికి దండం పెట్టుకోవచ్చు, చేయొచ్చు. నా చిన్న కాలంలోనే నేను చీరాల్లో వాడరేవు స్వామి గారు ఉండేవాడు. అసలు ఆశ్రమం ఏమన్నా మన మెడ్రాస్ అవతల ఒకటి ఉండేది. ఆయన బందా రాధాకృష్ణమూర్తి గారి తరఫున మా నాన్నగారు మేమందరం వెళ్ళి ఆయనకి దండం పెట్టుకున్నాం. చాలా యోగ్యులైనటువంటి వీళ్ళందరితో చూడటం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటనంటే రీబర్త్. ఇది రీబర్త్ అన్నమాట. మనిషి శరీరంలో నుంచి అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేడి రావడం అనేది అదే జరగడం అనేది సహజంగా జరగదు. ఆమె చేసిన దీని ప్రక్రియల వల్ల కానీ ఆమె ఇచ్చిందనేది కానీ తేట తెల్లంగా అందరికీ తెలుస్తుంది. నమ్మని వాళ్ళకి నమ్మేవాళ్ళకి నమ్మేవాళ్ళు కనిపిస్తున్నది కదా. మీరు చూశారు, మీరు దాన్ని నమ్మారు. నమ్మాను. దాని గురించి దేనిలే. ఈ హైమక్కయ్య గురించి మేము అడుగుతానం లోపల మీరు ఆ విషయం చెప్పారు. ఈ ఆవిడ ఆలయ ప్రవేశం జరగకముందు కూడా అక్కయ్య కూతురుగా మీరు ఆవిడతో చాలా సంభాషణ చేసి ఉంటారు. ఆవిడ గురించి చాలా చనువుగా ఉండేవాళ్ళం. చాలా సింపుల్గా, చాలా సాత్వికంగా ఉండేది. భగవంతుడు భక్తి ఇది ఎక్కువ. షిర్డీ సాయిబాబాని చాలా ఎక్కువగా కొలుస్తుండేది. తర్వాత ఆమె హైమ సబ్సిక్వెంట్గా ఔరంగాబాద్ వెళ్ళటం, రవి చదువుకుంటున్నాడు కాబట్టి అక్కడి నుంచి షిర్డీ సాయిబాబా గారిని చూడటం, ఈ మధ్యలో అనారోగ్య పాలవటం, మళ్ళీ రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యం ప్రబలిపోవటంతో గుంటూరు తీసుకెళ్ళి గుంటూరు నుంచి గుంటూరులో పోవటం జరిగింది. కానీ మామూలుగా ఆ వయసులో చేయాల్సినటువంటి పూజా పునస్కారాల కంటే కూడా ఎక్కువ చేసేది. సహజంగా ఆవిడ నేచర్ ఎట్లా ఉండేది? మనస్తత్వం, చాలా స్పందన, ఏదన్నా ఒక విషయం మంచి చెడులకు స్పందన ఏ రకంగా ఉండేది? చాలా సింపుల్ గర్ల్, అందరినీ చాలా అభిమానించేది. అభిమానం కోసం చాలా, అంటే మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. చుట్టరికము, బంధువులు, స్నేహితులు ఎట్లానే కాకుండా ఎవరైనా కూడా చాలా అభిమానంగా ఉండేది. ఆమె యొక్క అభిమానానికి మనం గ్రెడేషన్ ఇవ్వలేం. అమ్మ ఆ దేవతను చేసి అక్కడ ఆలయంలో ఉంచింది. ఆలయంలో చేరిన తర్వాత హైమాలయంలో మీరు ఎట్లా హైమక్కయ్య దీన్ని దేవతగానా లేకపోతే అక్కయ్య గారు అమ్మాయిగా భావిస్తారా? దేవాలయ ప్రవేశం అయిన తర్వాత నేను ముందరే చెప్పాను మీకు, నాకు ఈ పూజలు పునస్కారాలంటే ఎక్కువ పూర్వం. కానీ నేను మామూలుగా అబ్జర్వేషన్ చేస్తాను. అబ్జర్వేషన్లో మా అక్కగారు ఆమెకి నవ చైతన్యాన్ని ఇచ్చారు. అది తేటతెల్లంగా కనిపిస్తుంది మనకు కనిపించకపోతే, నా కంటికి నాకు కనిపించకపోతే, నా కంటి ఎదురుగా జరిగింది నేను నమ్ముతాను, నేను ఎవరికైనా చెప్తాను. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. కాకపోతే నా అనుభవం అది. దాని తర్వాత ఈ టెంపుల్కి కట్టడం కానీ, ఇది పూజలు పునస్కారాలు చేయటంలో కూడా ఆమె చెప్పిన మాట, మా అక్కగారు చెప్పిన మాట, ఆమె కన్నది ఆమె చేసేసుకున్నది, మనం నిమిత్తం మాత్రం. బట్ షీ ఈజ్ ది గ్రేట్ ఉమా. ఎందుకంటే ఆమె తల్లి చేత ఆ విధమైనటువంటి నిర్జీవమైనటువంటి బాడీ జీవంతో వచ్చిందనంటే షీ ఈజ్ ఎటర్నల్. అది ఇంకొక విధంగా ఏమిటంటే హైమన్ గురించి కానీ అమ్మని గురించి కానీ మేము అనుకునేది ఏమిటంటే, మేము ఏం చెప్పినా అతిశయోక్తిగా ఉంటుంది. కానీ మాకు మాత్రం ఇంకా చెప్పలేదేమో, ఇంకా జరిగినటువంటి సన్నివేశాలు చెప్పలేదే అన్నటువంటి ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. ఇక్కడ జరిగిన వ్యవహారాలు ఏంటంటే, తర్వాత హైమని ఇది చేసిన తర్వాత సరే అయిపోయింది.
అంతకుముందు క్షీరాభిషేకం చేయించేసి అందరి చేత మేమందరం కూడా అభిషేకం చేసాము, కాళ్ళకి దండం పెట్టుకున్నాము. మనకంటే కూడా శక్తి ఒక ఎటర్నల్ ఇచ్చారు కదా, అమ్మ ఇచ్చేది కదా. అమ్మే ఇచ్చేసింది కాబట్టి మనం ఎంత అన్నటువంటి ధోరణిలోనే ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి జరిగింది, తర్వాత హైమదీది జరిగింది, తర్వాత నెక్స్ట్ డే శ్రీరామనవమి జరిగింది, ఆ తర్వాత మళ్ళీ అమ్మ జన్మదినోత్సవం జరిగింది. ఆ 3 ఫంక్షన్స్ ఆమె ఒకే విధంగా చేసేసింది. ఏ విధంగా మంచి చెడు రెండు ఒకటే అనే భావన గల తల్లి ఆ రకంగా ప్రాక్టికల్గా ఆవిడ చేసి చూపించింది. భిన్నత్వంలో ఏకత్వం అనండి, ఏకత్వంలో మీరు ఏమైనా అనండి దానికి. ఆ 1955 ఆ ప్రాంతంలో జరిగినటువంటి మహోన్నతమైనటువంటి పనులు ఏమిటాయంటే మహోన్నతమైన పనులు ఇవి. కొన్ని వందల మందికి లేదా 1000 మంది సోహం మంత్రం, 1000 మందికి సోహం మంత్రం అక్కడ ఓంకార్ నదిలో దాంట్లో నేను కూడా ఉన్నాను. సో ఇట్స్ మై సోహం అని. తర్వాత బ్రహ్మోపదేశం చేసిన తర్వాత చివరి మంత్రంగా కూడా ఈ మంత్రం మాకు ప్రసాదించడం జరిగింది. అందుకనే నేను ఇందాక చెప్పిన వాటిలో మీకు బ్రహ్మోపదేశం చేసింది మా అక్క, బ్రహ్మోపదేశం చేశారు మా అక్కగారు అని చెప్పాను నేను. కానీ ఇది కూడా ఇంకో మంత్రం. ఈ విధంగా బ్రహ్మోపదేశం చేయించుకోవడానికి చాలామందికి బ్రహ్మోపదేశం తర్వాత చేసింది అనుకోండి. చాలామందికి చేశారు, కొన్ని వేల మందికి చేశారు, వందల మందికి చేశారు, పిల్లలు వీళ్ళందరూ. కానీ ఈ విధంగా కొన్ని వేల మందికి ఇక్కడ చేయటం ఓంకార రివర్లో అది 1-2 సార్లు జరిగింది, తదనంతరం జరగలేదు. ఆ జరిగిన ఆ సమయంలో జరిగిన వాళ్ళ అదృష్టవంతులు. ఆ తర్వాత నా మ్యారేజ్ 1971 మే 5 మా అక్కగారి మ్యారేజ్ డేనే అది. మే 5 1971 నాది, 73 రవి. ఓహో, అంతా ఆమె ఉండి చేసింది. తాళి కట్టడం దగ్గర నుంచి 2 తాళ్ళు వేసిన తర్వాత 3వ తాళ్ళు నువ్వు తాళి కట్టవేవరా అంటే 3వది నేను వేసాను. దిస్ ఈజ్ వెరీ ఫ్యాక్ట్. అంటే దీంట్లో జరిగింది కాబట్టి చెప్పాను. రామకృష్ణరావు గారు, అనంతరాజు రామకృష్ణరావు గారు ఈ ఊళ్ళో జిల్లెలమూడిలో రోడ్డు వేయటం దగ్గర నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన ఆయనే, లారీలు వాటి మీద చేయించినవాడు ఆయనే. సో ఆయన చేయాల్సినటువంటి సర్వీస్ని ఇనీషియల్ పీరియడ్లోనే చేశాడు. తర్వాత ఆయన పూర్ణానంద స్వామి గారి భక్తుడు, ప్రథమ శిష్యుడు ఆయన. ఆ పూర్ణానంద స్వామి గారిని ఈ అమ్మ దగ్గరికి తీసుకొచ్చినవాడు. పూర్ణానంద స్వామి గారి చేత చాలా ప్రశంసలు పొందినవాడు. ఎందుకంటే అమ్మగారిని అంటే జిల్లెమూడ మా అక్కగారిని చూడంగానే శివ హ్యాస్ సీన్ హిజ్ మదర్ అన్నట్టు. అంటే ఆయన శివుడితో సమానంగా వాళ్ళందరూ కొలుస్తారు. అటువంటి వాడు ఆయన అన్నాడంటే డైరెక్ట్గా చెప్పేశాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినవాడు, బాణతీర్థంలోను ఈ శ్రీశైలం అడవుల్లోనూ చేసినవాడు. ఆయన ఇక్కడికి వచ్చి చాలా సంతోషపడిపోయి ఆయన శిష్యుడు మహిషాసుర మర్దని స్తోత్రం అమ్మని గురించి అమ్మ దగ్గర చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మహాద్భుతంగా ఉండేది, చాలా గొప్పగా. ఆవిడ కోపించుకోవడం చూశారా? మిగతా సందర్భంలో అంటే మిగతా వాళ్ళ విషయాన్ని చెప్పడానికి నా విషయంలో నేను చెప్పగలను. చెప్పండి మీరే చెప్పండి. నాకు పెళ్ళికి కాకమునిపి రోజునే రామకృష్ణది మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు. చిన్నపిల్లని 5 నెలల పిల్లని ఖమ్మం నుంచి వస్తున్నారు. అతని పేరు ఊటుకూరు సుబ్బారావు. ఫ్యామిలీతో వస్తున్నారు. నా భోజం ఫ్రెండ్. మేమిద్దరం నాగార్జున సాగర్లో కలిసి పనిచేసాము. తర్వాత అక్కడ పనిచేసాము. వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి అరేంజ్మెంట్స్ అన్న చెయ్యి, ఎండాకాలం వాళ్ళు చిన్న 5 రోజుల పిల్లతో 6 రోజుల పిల్లతోనే వస్తున్నారు, కాస్త నువ్వు చూడు అని చెప్పి మా వాడు వెళ్ళి అడిగినా కూడా ఆయన సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఏదో పోయి మామూలుగా చూడమన్నట్టు వాళ్ళు చూసినట్టు. ఆమె వచ్చి మా వదిన గారు వచ్చేసి నన్ను, నీ పెళ్ళి కాబట్టి మేము రోజుల పిల్లలు తీసుకొని వచ్చేసాం, మరిది కష్టపడైనా వచ్చేసాం, నీ పెళ్ళి కదా అందుకని వచ్చాము మేము. నాకు చూపుమంది పాపం. అన్నీ చెప్పాను ముందర రామకృష్ణకి, జరగలేదు అది. అప్పుడు నేను కాస్త ఉద్రేకపడ్డాను, బాధపడ్డాను, ఉద్రేక కూడా పడ్డాను. మా మామగారు ఏమన్నా ఆయన అంటున్నాడని ఆయన బాధ, ఆయనకేమన్నా రామకృష్ణ అంటే మహా ఇష్టం, మా అందరికీ ఇష్టం లేదన్నట్టుగా ఆయనకు ఒక్కడికే ఇష్టం ఉన్నట్టుగా. మళ్ళీ రామకృష్ణుడు మళ్ళీ మా మేనత్త మనవడే కదా, అంతేగా, మాకు స్వతంత్రత ఉంటుంది అన్నాము. నేను గట్టిగా కోపడ్డాను. ఏంటి నీకు నువ్వు పుస్తకాలు రాయటం, అమ్మ తత్వాలు చెప్పటం, అమ్మకి ఆంతరంగికి సెక్రటరీగా చెప్పుకోవటం, రాసుకోవటం, ప్రజలకి చెప్పడం వేరు, ఆచరించడం వేరు. నువ్వు ఆచరించడంలో మానవత్వాన్ని మర్చిపోయినావు అనేటువంటి బాధ నాకుంది.
వాడు నాకు దగ్గరవాడు కాబట్టే అంత చాలా క్లియర్గా చెప్తాను. ఆ బాధలో నేను వాడిని తిట్టాను, నో డౌట్ అబౌట్ ఇట్, తిట్టాను. సరే మా మామగారు మా మీద ఇది వేస్తే సర్లే అని అన్నాము. ఇది అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంకాలమో లేకపోతే జరిగిన సాయంకాలమో మా అక్కగారి దగ్గర పంచాయతీ పెట్టారు వీళ్ళు. పంచాయతీలో ఏమిట్రా అన్న, మా అక్కగారు నన్ను అడిగింది, ఎరా నువ్వు తిట్టావురా అంటే తిట్టానమ్మా అన్న. తిట్టానకా నేను తిట్టాను. ఎందుకు తిట్టావురా? రామకృష్ణుడు ఏం మాట్లాడాల పాపం, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్, రామకృష్ణుడు ఏం మాట్లాడలేదు. కానీ మా అక్కగారు ఎందుకు తిట్టావురా అన్న, మా మేనత్త మనవాడు కాబట్టి. ఒకటే సింపుల్ నా మేనత్త మనవాడు కాబట్టి వాడిని తిట్టాను. దట్ ఈజ్ ది ఓన్లీ రీజన్. తర్వాత అసలు ఆ విషయం గురించి అందరం మర్చిపోయాను, ఆయన మర్చిపోయినాడు దాని. కానీ అది మాత్రం నాకు మనసులో ఉంది. అమ్మాయి ఆ సందర్భంగా ఏమన్నా అన్నదా మిమ్మల్ని? రామకృష్ణ నువ్వు మేనత్త మనవాడు అందుకని అన్నట్టు వాడు అంతే. అంతే. తర్వాత అతను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అయిపోయింది. మిమ్మల్ని కన్న తల్లికి ఇప్పుడు ఈ అందరమ్మకి ఏదైనా తేడాను గమనించారా? కన్న తల్లిగా మా అమ్మ చాలా ఎమోషనల్, పట్టుదల, అనుకున్నది సాధిద్దాం, ఉన్నది డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులకి వెనకాడకుండా ఎంతైనా ఖర్చు పెట్టేసేసి ఏదైనా చేసేద్దాం, చేయాల్సింది అనుభవిద్దాం అనేటటువంటి మనస్తత్వం కలిగినాడు. దానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే ఆమె చాలా పేద ఇంటి నుంచి రావటమే. మా అమ్మగారు మంత్రివారు, మా తాతగారు మంత్రి వెంకటకృష్ణయ్య గారు డ్రిల్ మాస్టర్గా పనిచేస్తుండేవారు, తురిమెళ్లలో పనిచేస్తుండేవారు. ఆయనకి పెద్ద 4 సంతానం, తర్వాతనేమన్నా 3 ఆడపిల్లలు. సో ఆ చాలని జీతంలో ఆయన ఇచ్చేస్తారు. అందుకని మా అమ్మగారికి ఒక విధంగా మా అమ్మగారి వల్లనే మా నాన్నగారికి కాఫీ అలవాటు, మా అమ్మగారికి విపరీతమైనటువంటి ఒక్కపొడి అలవాటు, చాలా వరకు ఆస్తులు వీటికే వెళ్ళినాయేమో అని ఉద్దేశం అనిపిస్తూ. అయితే అక్కయ్య అంటూ వచ్చేటప్పటికే మా అక్కగారిగానే పిలవటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు అక్కయ్య లేదు. అవునవును. ఆ సమయంలో నాకు మా అక్కయ్య ఉంటూ ఉండేది, మా బాబాయ్ గారి కూతురు శకుంతల అక్కయ్య ఉండేది, ఆమె ఎక్కడ ఉంది, ఆమె కంటే పెద్దది కాబట్టి అక్కయ్య. తర్వాత తల్లి లాంటిది అక్కయ్య. పుట్టుక సంబంధం లేదన్నమాటే కానీ మా అక్కగారికి నేను ఏ విధంగా కావాలని కోరుకున్నానో మా నాన్నగారి విషయంలో కానీ ఏ విషయంలో కానీ అవన్నీ నెరవేర్చినామే ఆమె. మా నాన్నగారిని, మా అమ్మగారిని, మా పిల్లల్ని నా చదువు పాడైపోతుంది అని నాకేం తెలియనివ్వకుండా కడుపులో పెట్టుకొని దాచుకున్నది మా అక్కయ్య. అందుకని నేను మా అక్కయ్యనే అంటాను కానీ అమ్మ అని అన్ను. ఇది చాలామందికి చాలా బాధాకరంగా ఉంటుంది. నాతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తంగిరాల కేశవ శర్మ మీకు తెలిసిందే, తంగిరాల కేశవ యోగ్యుడు, ఈ జపాలు తపాలు బాగా నిష్టగా నిర్వహించినవాడు. అయితే మన్నవలో ఒకసారి మేము ఒక సంవత్సరం అమ్మ జన్మదినోత్సవం జరిపిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత కూర్చున్న తర్వాత కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు మా అమ్మని నువ్వు అమ్మగా పిలవకుండా మా అక్కయ్యని పిలుస్తావు ఏమిటాయా అన్నాడు. మా అక్కయ్య కాబట్టి మా అక్కయ్య నేను పిలుస్తాను, నువ్వేమిటి మా అమ్మనంటే మీ అమ్మ అందరు అమ్మని మీరు చూపి మా అక్కయ్యని పిలుస్తున్నాను, నాకు తోచిన వాళ్ళని అక్కయ్యని పిలుస్తున్నాను. అట్లాంటిది చాలామంది నేను అక్కయ్యని పిలుస్తాను, నాకు మనసు పుట్టాలి. అందుట్లో మా అక్కయ్యను పిలవటంలో ఉన్నటువంటి ఆనందం కానీ మిగతా వాటిల్లో లేదు. కారణం ఏంటంటే మా అమ్మ కంటే కూడా మా అక్కయ్య మాకు చాలా బాగా చేసింది. నీకేం తెలియదులేవయ్యా బాబు. అంటే అమ్మతో చాలాసార్లు మీరు మాట్లాడచ్చు. ప్రత్యేకమైన సంభాషణలు అమ్మేమన్నా మీతో కానీ మీరు అమ్మతో కానీ ఆధ్యాత్మికంగా లౌకికంగా సందర్భాల్లో ఏదన్నా చేసింది మీకు ప్రత్యేకత అనిపించింది ఏదన్నా ఉందా? సంభాషణలు అంటూ ప్రత్యేకంగా నేను చేయాలని కోరుకోలేదు ఎప్పుడు. ఆమె నాకు ఏమి చెప్పాలో ఏమి బోధించాలో అనుకున్నా సరే ఆ సంభాషణగా నాకు తెలిసి వచ్చేది. ఫిలాసఫీ అంటే మనకి ఏదైనా తత్వశాస్త్రం గురించి దీని గురించి చెప్తే టీచర్ చెప్తే లెక్చరర్ చెప్తే మనకి తెలుస్తుంది, లేకపోతే ఒక యోగి చెబితే మనకి తెలుస్తుంది. కానీ ఈమె చెప్పేటటువంటి పద్ధతుల్లో విభిన్నమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ప్రత్యేకంగా మనకు కనిపించింది ఏమిటంటే, నేను ఒకసారి బిలాస్పూర్లో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఏదో వారం రోజులు 10 రోజులు సెలవు తీసుకొని రావటం, ఇక్కడికి రావటం, ఈమెతో పాటు ఇక్కడ ఉండటం, వీళ్ళందరితో పాటు ఉండటం, లీవ్ ఎక్స్టెన్షన్ చేయటం, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళటం, ఇట్లా జరిగేది. ఒకసారి నేను ఇట్లాగే వచ్చాను. నేను వచ్చేసేటప్పటికే
అక్క మంచం మీద వత్సలాలయంలో పైన మనందరం సంధ్యావందనం అవి చేసేటటువంటి ఇటువైపు మంచం మీద పడుకోను. సరే నేను వెళ్ళి దండం పెట్టుకొని తీసుకొచ్చిన పళ్ళే లేదు. నేను ఇన్ని సంవత్సరాలుగా మా అక్కగారిని చూడడానికి వచ్చి ఈ ఊరు వచ్చినప్పుడు అక్కగారి దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చిన అర్పించేసి ఎప్పుడు మళ్ళీ మనకి ప్రసాదం ఇస్తుందా దాని వంకే చూస్తుండేవాడిని, కానీ ఎక్కువసేపు ఆమె దగ్గర స్పెండ్ చేద్దామని అనుకునేవాడిని కాదు ఉన్నమాట చెప్పాలి. కారణం ఏమిటంటే పెద్దవాళ్ళు మహానుభావులు, వాళ్ళ దగ్గర మనం ఏం మాట చూస్తున్నటువంటి మనం వక్ర భాష ఏం మాట్లాడతామేమో అనేటటువంటి ఒక భయం ఉండేది. అక్క ఏంటి గౌరవం ఉండేది, చేసేవాడిని. అయితే ఆ రోజున నాన్న వచ్చి కాళ్ళు బీసుకరా, కాళ్ళు బీసుకుతూ ఉన్నాను. అంటే సంభాషణ కాకుండా అంతకుముందు జల్లెడమూడి అమ్మ, అందుకంటే మా అక్కయ్య అనే దాని జల్లెడమూడి అమ్మ బొడ్డు చుట్టూ సర్పాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు, నాగేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని మా అమ్మను మిగతా వాళ్ళందరూ చెప్పటం చూసి నేను ఏదో చెబుతూనే ఉంటారు, పొట్ట మీద ఉంటే అమ్మడి తెలియకుండా ఉంటుంది, ఆ మాత్రం వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అయితే నాన్న ఈ కాళ్ళు బీసుకురా కాళ్ళు బీసుకుంటే నాన్న ఈ పొట్టలో ఇట్లా రాయిరా, ఈ పొట్టలో రాయటానికి పోయేటప్పటికి షాక్ కొట్టింది. షాక్ ఇన్ ది సెన్స్ అక్కడ ఏం తగులుతుంది, సి వెరీ సింపుల్ క్వశ్చన్, ఏం తగులుతుంది అంటే పావమ్మా, మెత్తగా తగులుతుంది పావమ్మా అని నీకు ఎందుకు దూరంగా వెళ్ళిపోయినాను, కాళ్ళ బిసుగుతూ కూర్చున్నా కానీ అక్కడ. అంటే నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, మన వాళ్ళందరూ చెబుతున్నారు ఇది మనకి ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మనకు తెలియకోసం. అంటే అయిన తర్వాత పావేమిట్రా పొట్ట అయితే అయితే ఇప్పుడు చేయబెడితే మామూలు పొట్ట. సో ఉద్యోగం చేస్తున్నవాడిని, ఇన్ని సంవత్సరాలు చదివినవాడిని, ఉద్యోగాలు చేస్తున్నవాడిని, ఈ కొంతమంది మన సూపర్వైజర్గా అంటే చాలామందితో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళని, అనుభవాలు ఉన్నటువంటి వాడిని, అది పాము శరీరం, అది మానవ శరీరం గమనించలేని స్థితిలో లేను కదా. ఇది ఈ విధంగా ఆమె నాకు వీళ్ళందరూ చెప్పింది కరెక్టేరా అని నాకు అనుభవం కలిగింది. ఇది ఒక రెండోది. అదేవిధంగా ఇంకోసారి మా అక్కగాని అదేవిధంగా అది అక్కడే కూర్చొని ఉందా, కాళ్ళు బీసుతూ నాన్న కాళ్ళు బీసుకరా అంది. అది ఆ రోజుల్లో ఆమె సశరీరంగా ఉన్నప్పుడు కాళ్ళు బీసడం అనేది మహాభాగ్యం. ఆమెకి ఏ సేవ చేసినా కూడా మహాభాగ్యం కింద లెక్క. అది ఆమె స్నానం చేసిన నీళ్లు స్నానం చేయటం కానీ, ఆమె స్నానం చేసిన నీళ్లు తీర్థంగా తీసుకోవటం కానీ, ఇవన్నీ ఈ రోజున మనం తలుచుకుంటే మనం అప్పుడు కనుక చేయలేకపోతే ఈ రోజున మనం చాలా సమకాలీనమైనటువంటి మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అప్పుడే ది గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నేచర్. సృష్టి భగవంతుడు, క్రియేషన్. నువ్వు క్రియేషన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సంబడి ఎల్స్. ఆ విధంగా చెప్పిన తలకాయ. తర్వాత 70 సంవత్సరాల తర్వాత, నాకు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు, నేను 69వ సంవత్సరం నుంచి దేశాలు పట్టుకొని తిరుగుతున్నాను, పుణ్యక్షేత్రాలంటూ పేరు పెట్టి. పుణ్యక్షేత్రాలు చూడటం కాదు కానీ నేను చూసింది ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో చూద్దామని చూస్తే మహా అద్భుతాలు చూశాను. ఇది ఒక విధమైన సంభాషణ. బాగుంది. మూడోది అమ్మకి ఇంకోటి చెప్పండి. మూడోది 4 ఉన్నాయి, 4 చెప్తాను ఇది. అమ్మ యొక్క దీని ఒకసారి మామూలుగానే ప్రతి సంవత్సరం 1కి 2 సార్లు 3 సార్లు వస్తుండేవాడిని. అట్లాగే ఒకసారి వచ్చేసి మూడో అంతస్తులో ఇప్పుడు మనకి లక్ష్మణరావు గారు చేయించినట్టు విగ్రహం పెట్టి గుడిలో అక్కడ ఒక మందిరంగా ఇలా కట్టించారు కదా, అది లేనప్పుడు అదంతా ఫ్రీగా ఉండేది, 6 బేలుగా ఉండేది. అమ్మ అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. 6 బేలుగా మంచం వేసుకొని కూర్చుండేది. చుట్టూ లాంగిట్యూడ్లో మొత్తం అందరూ కూర్చొని ఉండేవాళ్ళు, వరుసగా కూర్చొని ఉండేవాళ్ళు. ఏదో సద్గోష్ఠి జరుగుతూనే ఉండేది. ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఫిలాసఫీ గురించి కానీ, ఏదైనా శాస్త్రం గురించి కానీ, సంగీతం గురించి కానీ, నాట్యం గురించి కానీ ఏదైనా చెప్తాను. నా అదృష్టం ఏమిటంటే నేను వచ్చిన సమయానికి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఉన్నారు. ఆయనేరా బాబు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అన్నారు. పుట్టపర్తి నారాయణాచార్య గారి మనమైతే మనిషిగా ఎరగం కానీ కాగిత రూపంగా పేపర్లో కానీ దీంట్లో కానీ పుస్తకాల్లో కానీ చాలా గొప్పవాడు, చాలా విద్యలు భాషలు నేర్చినవాడు.
అనర్గళంగా సంభాషించగలిగినటువంటి ఏ భాషలో అయినా కూడా ప్రాకృతం వాడి భాషలో వాడి. నేను వెళ్ళి రామకృష్ణ పక్కన కూర్చొని ఉన్నాను. రామకృష్ణ నాకు చెప్పాడు బలానవాడు ఆయన. ఇదైన తర్వాత అమ్మగారు అదే అక్కయ్య నాన్న ప్రాకృత భాషలో ఏదైనా ఒకటి మాట్లాడరా. పుట్టపర్తి నారాయణాచార్య గారు, అమ్మ నేను మాట్లాడతాను కానీ ఇక్కడ ఎవరికి అర్థం అవుతుంది, మేమందరం అంతే, ఈయన ఏదో మాట్లాడతాడు మనకైతే ట్రాన్స్లో అమ్మగారు మాట్లాడినట్టుగానే ఇట్లా ఉంటుంది మేము అనుకున్నాం ఇమీడియట్గా, మనకు అర్థం కాదు ఇది అంటే. నాన్న అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు ఏ విధంగా దాన్ని మాట్లాడుతున్నావో, ఏ విధంగా ఆ భాష మీద నీకు పట్టుతో తెలుసు అన్నట్టుగా ఒకసారి ఇక ఆయన లేచి నిలబడి ప్రాకృత భాషలో చాలా ఎమోషనల్గాను చాలా గొప్పగాను ఆయన అంతా మాట్లాడిన తర్వాత పడి వచ్చి చాలా బాగుంది నాన్న అంది. ఆయన గతుక్కుమన్నాడు, మేమందరం గతుక్కుమన్నాం. చాలా బాగుందని అంటుంది ఏంటి, ఏమిటి తెలిసింది నీకు? మనకేం తెలియదు, ఊరికనే సంగీత పరంగా ఆయన సంగీతం కూడా దిట్ట ఆయన. అందుకని సంగీత పరంగా చాలా బాగుంది, చాలా బాగా చేశాడు, కానీ ఇది ఏమిటి అని అంటే చాలా బాగుందంటే దిట్ట వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మ. అప్పుడు ఆయనకి మరి ఏమి ఎమోషనల్గా ఆయన మనసులో ఏం జరిగిందో తెలియదు కానీ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. దట్ ఈజ్ ఆ సన్నివేశం కూడా చూసేటటువంటి భాగ్యం నాకు కలిగింది. వెరీ గుడ్. మసలుగంటి తిరుమలరావు గారు నేను అక్కడ ఉద్యోగం చేసి నేను ఇక్కడికి అమ్మను చూద్దామని వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో, శేషువాడ బ్రహ్మణ సుబ్బారావు వాళ్ళ ఇంట్లో అమ్మ అక్కడ ఆ చివరి గదిలో మంచం వేసుకొని ఉండేది. వెళ్ళేవాళ్ళు చుట్టుపక్కల ఈ చుట్టూ నుంచి ఇటు చుట్టూ తిరిగి వెళ్ళటం కానీ లేకపోతే అటు తలుపు తీసుకొని వెళ్ళటం కానీ జరిగేది ఆ సంవత్సరాలు. ఆయన కూర్చొని నేను వెళ్ళేటప్పటికి సన్నివేశం ఎట్లా ఉందంటే ఆయన కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు బిసుకుతూ ఆయన యొక్క జీవిత చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు మసలుగంటి తిరుమలరావు గారు. నేను వెళ్ళాను, కూర్చున్నాను. ఆయనకి ఛాన్స్ ఉంది, ఆయన ఏమైనా కాళ్ళు బీసుకున్నాడు, మరి నాకు ఛాన్స్ లేదు, నేను కాళ్ళు బీసుకటం లేదు. నేను చూస్తూ వింటున్నాను వాళ్ళ మాటలు. మసలుగంటి తిరుమలరావు గారు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ ఆ రోజుల్లో, క్యాబినెట్ ర్యాంక్, కాకినాడ ఎంపీ. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ వింధ్యాచల్కి చేశాడు ఆయన. ఇవన్నీ చాలా గొప్పవాడు. నెహ్రూ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు, ఇందిరాగాంధీకి చాలా కావాల్సిన వాడు. కాకపోతే ఆయన దెబ్బతిన్నది ఏమిటంటే కాకినాడలో ఉండి పుట్టి పెరిగినటువంటి ధర్మతేజ షిప్పింగ్ కార్పొరేషన్ దాంట్లో వాళ్ళేవో అవతాకాలు చేస్తే ఈయన చాలా బాధపడి రిజైన్ చేశాడు. సబ్సిక్వెంట్గా ఏ పోస్టు తీసుకోకపోతే ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా పిలిచి వాటికి వీటికి సంబంధమే లేదండి, మీ చేతులు అన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా మోస్ట్ ఎంపీస్ అందరూ చాలా శుభ్రమైన చేతులు కలిగి, అవును కదా, ఏ విధమైనటువంటి అంటని వాళ్ళు కదా వాళ్ళు. అది ఆయనకి నువ్వు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా ఉండు, జరుగుతున్నవి మనం ఇచ్చిన డబ్బు సరిగ్గా ఖర్చు అవుతుందో లేదో చూడటం అనేది ఎస్టిమేట్స్ కమిటీ యొక్క చైర్మన్ యొక్క బాధ్యత. కమిటీకి ఈయన చైర్మన్, క్యాబినెట్ ర్యాంక్. ఆయన చెప్పాడు, అమ్మా ఇట్లా సన్నిహితం ఉంది, నాకు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా ఇచ్చింది, చాలా సన్నిహితం, చాలా బాగా చూస్తుంది, ఎప్పుడు టెలిఫోన్ చేసినా కూడా ఇది చేస్తుంది. ఆయన చెప్పాల్సిందంతా ఇదిగో వీడు ధర్మతేజ వల్ల నేను చాలా దెబ్బతిన్నాను అనేది చెప్పుకున్నాడు. అమ్మ నువ్వు సాక్షాత్తు పరమాత్మ. ఈ సన్నివేశంలో ఈ మాటలు జరుగుతున్న సమయంలో మా అక్కగారు, నాన్న కిటికీ తలుపులు తీసి చూడు, గాలి ఏమైనా విపరీతంగా వస్తున్నదేమో చూడు అంది మిమ్మల్ని. సరే నేను వెళ్ళి చూసి గాలి తలుపు లేదు, గాలి లేదు, ఏమి లేదు, ఉక్కబోస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ పైన ఫ్యాన్ ఆడుతున్నది. కాదు నా తలుపు వేసేసేయాలి. నేను ఆ మాట చెప్పి నేను కిందకు వచ్చాను, మళ్ళీ కింద కూర్చున్న తర్వాత వెళ్ళి తలుపులు వేసేనా అన్నది. తలుపులు వేసేటప్పుడే గాలి ఉద్ధృతం పెరిగింది. తలుపులు వేశాను. తలుపులు వేసిన తర్వాత మళ్ళీ నేను కూర్చున్న తర్వాత నాన్న బావగారు ఎక్కడున్నారో చూడు. నాన్నగారు బావగారు ఉన్నాడు. ఈ సమయానికి ఆయన మన ఈ పెద్ద ఇళ్లలో ఈ ఇంటిలో నుంచి ఎక్కడికి టెంపుల్స్ వైపు, హైమాలయం వైపు వెళ్తాడు ఆయన నాన్నగారు. ఆ ఇల్లు కూడా ఉంది కదా అక్కడ, అటువైపు వెళ్తాడు ఆయన. ఆయన వెళ్ళొద్దు రమ్మని చెప్పేసేసి ఎంబడి తీసుకొచ్చేసే ఇక్కడికి ఆయన వెళ్ళాలి. ఏమిటయ్యి ఇంత డైరెక్ట్గా చాలా క్లియర్ కట్ డెసిషన్స్ ఇస్తున్నది ఏమిటి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. పరిగెత్తుకు వెళ్ళేటప్పుడు విపరీతమైన గాలి. ఈ మన షెడ్ ఉంది చూసారు, అన్నపూర్ణాల షెడ్లో 1-2 రేకులు ఎగిరిపోయినాయి, కొన్ని పగిలిపోయినాయి, కింద పడ్డాయి. ఈ ఎగిరిపోయిన ఈ మధ్యలో చూస్తే బావగారు ఎక్కడున్నారని నేను ఆయన ఎక్కడున్నాడో ఏమిటో చూసుకుని సౌ దూరం వెళ్ళాడు ఆయన.
సగం దూరం వెళ్ళిన తర్వాత బావగారు అంటూ నేను వెళ్తుంటే ఆయన వెనకాల ఒకటి, ఆయన ముందర ఒకటి పడింది. ఆయనకి సేఫ్. ఓహో ఓహో. ఇది నేను నా కంటితో, నా అనుభవం, నా కంటితో నేను చూశాను ఇది. తర్వాత మీరు అమ్మకి ఏదైనా ఫిలాసఫీ ఉందని నమ్ముతున్నారా? ఉంటేదేమిటి? అమ్మది గ్రేటెస్ట్ ఫిలాసఫీ ఏమిటంటే ప్రేమే. అందరినీ ప్రేమించడమే అమ్మ ఫిలాసఫీ అనేది మీ ఉద్దేశం. తర్వాత అమ్మ అనేక సూక్తులు చెప్పారు. ఆ సూక్తులు సామాన్య మానవ జనానికి ఆచరణ సాధ్యాలని మీరు భావిస్తున్నారా? ఆమె చెప్పినటువంటి ప్రతి సూక్తు ఆచరణ యోగ్యమే, ఆచరించవచ్చు. అంటే హెర్క్యులిన్ టాస్క్ ఏం కాదు అది, చాలా కష్టమైన పని కాదు. ఏమిటి ఇప్పుడు ఆమె చెప్పింది? గ్రేటెస్ట్ మిరకల్ అని చెప్పిన ఆ ప్రకృతిని చూడటానికి మనం వెళ్ళడానికి మనకు తోచిన ప్రదేశంలో వెళ్ళొచ్చు, మనం చూడొచ్చు. అదేం కష్టసాధ్యమేం కాదు. ప్రకృతిని చూడటం అనేటటువంటిది, ప్రకృతిని ప్రేమించడం అనేది ఆమె చెప్పినటువంటి మొదటి సూక్తి. అందుకనే నా ఉద్దేశంలో ఆమె చెప్పినది చాలా కరెక్ట్గా చెప్పింది. చెప్పాను కదా, నేను 1973 దాకా 70 దశకం 73, 74లో అనుకుంటాను. 74 దాకా నేను భగవంతుని పూజలు పునస్కారాలు అవన్నీ చేసేవాడిని కాదు. నేను తత్వచింతన అంతకంటే నాకు లేదు. నాకు ఒక తత్వచింతన ఏమిటంటే ఉద్యోగం సరిగ్గా చేసుకోవడం, జీతం రాళ్ళు తీసుకోవడం, పెళ్ళం బిడ్డలు పోషించుకోవడం. ఇది ప్రతి ఇట్ ఈస్ వెరీ కామన్ ట్రూత్ అది. కానీ ఆమె చెప్పినటువంటి రెండో సూక్తి ఏమిటంటే, నువ్వు హాయిగా భోంచేసి నీకున్నది తృప్తిగా తిని ఇతరులను ఆధారంగా పెట్టుకో. మనం అనుకున్నటువంటిది నీ ఇష్టం వచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు, నీకున్న ఆస్తిలో కానీ దేంట్లో కానీ నువ్వు అనుభవించు. నువ్వు అనుభవించగా మిగిలింది నీకు ఎక్సెసే కదా. కాబట్టి ఎక్సెస్ ఏదైనా సరే ఇంకొకరికి ఇవ్వడానికి యోగ్యత అది నీ చేతిలో ఉన్నదే కదా, నీ చేతిలోని ఫిలాసఫీ. కానీ బట్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్. ఆమె చెప్పిన వాటిల్లో మనం భోజనం చేసాం, మిగతా వాడికి భోజనం పెట్టాం, ఇంకోటి పిలిచాం, వచ్చాడు, మనతో పాటు కూర్చున్నాడు, మనం తిన్నాం, అతను తిన్నాడు. అంటే ఆమె దృష్టిలో ఈ అన్నపూర్ణాలయం కానీ ఇవన్నీ కూడా మన సామాన్య మానవుడు ఆచరించదగ్గ విషయాలన్నీ చాలా ప్రస్ఫుటంగా చెప్పింది. కాకపోతే మనం ఆచరణలో లోపం అయితే మనం చేయగలిగింది ఏం లేదు. ఆచరణలో మన లోపమే. ఆమె మన విశ్వజననీ పరిషత్ సిద్ధాంత ప్రకారంగా దేర్ ఇస్ నో డిస్పారిటీ ఫర్ హర్. అంటే అమ్మ సూక్తులన్నీ కూడా ఆచరణ యోగ్యాలే. మీరు ఎప్పుడన్నా అమ్మ దుఃఖించడం చూసారా? సందర్భం ఏంటి? అమ్మ దుఃఖించడం, అమ్మ పోయినప్పుడు దుఃఖించింది, బావగారు పోయినప్పుడు దుఃఖించింది, మా అత్తయ్య పోయినప్పుడు, మా నాన్న పోయినప్పుడు. అంటే మా నాన్న పోయినప్పుడు నేను 5వ రోజు వచ్చాను కాబట్టి తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి మీకు మనస్సుకు నచ్చని విషయాలు ఏమన్నా అమ్మలో మీరు ఎప్పుడన్నా గ్రహించారా? ఇది కూడా ఆమె చెప్పింది కదా, ఇష్టం లేదు కష్టం అన్నా. అవును, ఆమె చెప్పింది కదా అది. అదే నాకు ఇష్టం లేకపోతే ఆమె చెప్పిన మాట నాకు కష్టంగానే ఉంటాయి. కానీ ఆమెలో నచ్చని విషయం ఏమిటని మీరు అడిగారు కాబట్టి తమ్ముడుగా స్వతంత్రంగా నేను చెప్పదగిన ఆమె ఏ మాట సూటిగా చెప్పదు. ఆమె ఏ మాట మనకి సూటిగా చెప్పదు, ఆమె చేసి చూపిస్తుంది. ఆమె ఇప్పుడు నరసింహారావు చేత ఈ పూజ చేయించాలి అంటే ఆమె చెప్పదు, నరసింహ నువ్వు ఈ పూజ చేయరా అని చెప్పదు, చేయిస్తుంది. ఈ మన శిష్యుల చేత కానీ అమ్మ బిడ్డల చేత కానీ మనం అమ్మ శిష్యులుగా మనం అంగీకరించాం, అమ్మ బిడ్డలు కానీ మనం అంగీకరిస్తాం. కాదు వాళ్ళ చేత ఆమె ఏమి చేయాలో సంకల్పించిందో వీళ్ళ చేత చేయించుకుంటుంది. అందుకని చేసేటప్పుడు మీరు కనుక ఆలోచించేస్తే ఈ విశ్వజననీ పరిషత్ సందర్భంగా ఈ జల్లెళ్ళమూడిలో జరిగినట్టు ఏ మహత్కార్యాలకైనా కూడా తెలివిగల వాళ్ళు, బాహ్య ప్రపంచంలో గొప్పవాళ్ళు, సమర్థులు, డబ్బు గలవాళ్ళు, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు జల్లెళ్ళమూడిలో. మీరు ఎక్కడ మత్సు తొనిగేసి మీరు టార్చ్ లైట్ పెట్టి వెలిగిన కూడా వీళ్ళందరూ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కానీ వృత్తి ప్రవృత్తుల్లో కానీ గొప్పవాళ్ళు అయితే కావచ్చు, సమర్థులు అయితే కావచ్చు. కానీ ఒక జల్లెళ్ళమూడిలో జరిగిన మహత్కార్యాలని సమర్థించడానికి కావాల్సినటువంటి వీళ్ళందరూ సమర్థించారని మేము సమర్థించామని వీళ్ళని అనుకుంటే అది వీళ్ళ పొరపాటును, ఆమె గొప్పతనం. అది ఆ గొప్పతనం తల్లి చెప్తారే, తల్లి తను ఎంత గొప్పతనం చేసినా కొడుకులకి కూతుళ్ళకి ఆపాదిస్తుందని అన్నారే. ఇది అమ్మని చాలామంది దైవంగాను, చాలామంది మాతృమూర్తిగాను,
కొంతమంది సోషల్ రిఫార్మర్ గాను, సరే మీరు అక్కయ్య గాను రకరకాలుగా అన్ని రకాలుగా దర్శించారు. ఎక్కువగా అమ్మలో ఏ రకంగా ఇష్టపడతారు? నేను మా అక్కయ్యగానే ఇష్టపడతాను. బాగుంది. మా అక్కయ్యగానే ఇష్టం. ఎందుకంటే మానవత్వం మూర్తి భవించినటువంటి మూర్తి మన ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడ పరిగెత్తమంటాను? నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని లలిత సహస్రనామాలు చేసినా, అంటే మీ అక్కయ్యలోనే దైవ లక్షణాలు అనుభూతులు పొంది దైవ లక్షణాల క్వశ్చన్ కాదు. మానవత్వం ఎక్కడుందో, డిస్పారిటీ ఎక్కడ లేదో. ఇప్పుడు డిస్పారిటీ అంటే మీకు అర్థమవుతుంది, అసమానత్వం లేదు. ఇప్పుడు రావురు ప్రసాద్ ఒకటే, రావురు ప్రసాద్ వస్తాడు దండం పెట్టుకుంటాడు, ఇతను వస్తాడు దండం పెట్టుకుంటాడు. ఇతని శక్తి కొద్ది ఇతను బంతిపూలు తీసుకొస్తాడు, నీ శక్తి కొద్ది ఇంకో పూలు తీసుకొస్తావు. అట్లాగని మిమ్మల్ని డిఫరెంట్గా డబ్బు ఉన్నవాడు కానీ డబ్బు లేని, అందుకనే అమ్మ సిద్ధాంతాల్లో డబ్బు ఉన్న వాళ్ళకంటే కూడా మనకు డబ్బు లేని మంది మార్బలే మనకు ఎక్కువ కావాలరా అనేటువంటి మాట చాలా గొప్ప మాట. మనుషులుంటే మనకి ఏదైనా జరిగిపోతుంది. అమ్మ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా విసర్జనీయ పరిస్థితుల్లో మీరు ఎంతవరకు మీరు ఇంతకుముందు పాల్గొన్నారు, ఇప్పుడు పాల్గొంటున్నారు? ఎగ్జిక్యూటివ్ కమిటీలో కానీ వాటిలో కానీ నేను రిటైర్మెంట్ అయినంత వరకు నేను ఏమిట్లో వేటిలో పాల్గొనలేదు. ఐఎమ్ ఓన్లీ విట్నెస్ టు దీస్ పీపుల్స్ వర్కింగ్. వీళ్ళు చేసేటటువంటి మహత్కార్యాలు ఇవన్నీ కూడా అందరూ కలిసి చేసినటువంటి మహత్కార్యాలు వీటన్నిటిని కూడా అమ్మ యొక్క ప్రోద్బలంతో కానివ్వండి, అమ్మ యొక్క ఆశీస్సులతో కానివ్వండి, ఏదైనా వీళ్ళు నిర్వహించినటువంటిది నభూతో నా భవిష్యత్తు. తర్వాత మీరు అమ్మతో ఎప్పుడన్నా ప్రయాణాలు చేశారా? ఎంబెర్మన్నార్ శెట్టి గారని మెడ్రాస్ నుంచి ఒకసారి వచ్చాడు ఆయన. ఆయన చిన్న టూరిస్ట్ బస్ లాగా వేసుకొని వచ్చాడు. ఆయన పేరు నేను ప్రత్యేకంగా ఆయన చాలా గొప్ప ధనవంతుడు అది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు ఆయన పేరు ప్రతిష్టలు కావాలి, ఆయన పేరు పెట్టాలని ఆయన ఉద్దేశం. ఉంటే అట్లా కాదు, అమ్మ సిద్ధాంతంలో లేదు కదా, ఇది అందరిది కదా, అందరిలోని పేరు పెట్టింది ఆమె, అందరికీ సమానమైన హక్కులు, సమానమైనటువంటి ఇది. అప్పుడు మా అక్కగారితో ఆ కారులో మేము పందేళ్లపల్లి దాకా వెళ్ళొచ్చాం. రామకృష్ణుడు మేమందరం వెళ్ళాం. పందేళ్లపల్లిలో పునుగులో ఏవో కొని తీసుకొచ్చి మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి, రామకృష్ణుడు వీళ్ళందరూ, గోపాలకృష్ణుడు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మేమందరం అక్కడ అక్క ఏమన్నా వేరే అంబాసిడర్ కారులో ఉంది, మేము వాళ్ళందరితో పాటు ఉన్నాం. అక్కడ మేము అందాక వచ్చి ఆయన అక్కడి నుంచి సాగనంపాం. ఎవరిని? ఎంబెర్మన్నార్ శెట్టి గారు. ఈ మధ్యలో జరిగిన ఒక విచిత్రం, బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళే ముందర క్రాసింగ్ ఉంది, లెవెల్ క్రాసింగ్ గేట్ ఉంది. లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర ఈ బండి ఆగింది. ఎందుకంటే గేట్ వేసి ఉంది. అక్కడ పోలీసు వాడు ఉన్నాడు. వాడు హీజ్ ఏ క్రిస్టియన్. వాడు మాటలు దీన్ని బట్టి తెలుసు. ఇక్కడ ఆగినప్పుడు వాడు ముందర దండం పెట్టుకున్నాడు. వాడు దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆమెను తిట్టుకుంటూ వెళ్ళాడు. వాడు అంత ఫోజులు ఏదో ఇది అని నాకు కానీ తిడుతున్నాడు. అమ్మని తిడుతున్నాడు. వీడు దుంపదా, వీడు ఎవడా వీడు అని చెప్పి నేను జస్ట్ వీడికి ఏమి చేసింది వీడి అన్నకు నిలబడి ఉన్నాడు. బండి వచ్చి ఆగింది, కారు వచ్చి ఆగింది. వీళ్ళందరూ దిగారు, మేమందరం దిగాను, చూస్తున్నాం. వీడు వెనక నుంచి మాట్లాడుతూ అటు వైపు వెళ్తున్నాడు. వాడు ఏమిటని మేమంతా చూస్తుంటే సగం దూరం వాడినే ఫాలో అవుతున్నాను నేను. మా అక్కగారు నన్ను పిలిచి, రారా నరసింహ, రామకృష్ణుడు అప్పుడు పిలుస్తున్న అంటే అమ్మని భక్తితో పూజించేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఇతంపరం ఎరగా నిన్ను తప్పితే అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు. మా అక్కగారు నా చేతిలో చేసుకొని, నాన్న నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడికి నుంచి వెళ్తున్నావు, మళ్ళీ సెలవుది అయిపోయింది అని వెళ్తున్నావు. అప్పుడు నా భార్య, నా పిల్లలు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, బాపట్లో ఉన్నారు. మా మామగారు అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడు. రోజు సాయంకాలం అమ్మతో స్పెండ్ చేస్తుండేవాడు. దాదాపు 2-3 గంటలు స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ లాస్ట్ వ్యాన్ ఉండేది కదా, వ్యాన్లో పడి వెళ్ళిపోయాను. నేను 2వ తారీఖు ఆమెతో చెప్పేసి, నేను తప్పకుండా వస్తానమ్మా, నేను 10వ తారీఖులోనే ఎప్పుడో వస్తాను, 10వ తారీఖు ఎప్పుడంటే తప్పకుండా వస్తాను, చేతులు మాట వేసి మాట అనిపించుకొని వస్తానని అనిపించుకున్న తర్వాత ఆమె విడిచిపెట్టాను. మామూలుగా బిలాస్పూర్ వెళ్ళి, బిలాస్పూర్ నుంచి డ్యూటీ మీద నేను కలకట్ట వెళ్ళాను. కరెక్ట్గా ఆమె వెళ్ళే రోజున, అంటే ఆలయ ప్రవేశం కాదు ఇది, ఆమె పోయే రోజున. ఆలయ ప్రవేశం 2 రోజుల తర్వాత జరిగింది.
లక్ష్మణ యతీంద్రులు అందరూ ఉన్నారు. ఆ సమయంలో నాకు ఏ విధమైనటువంటి ఈ హైమ పోయినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు ఏమేం జరగలేదు, కానీ ఐ హ్యావ్ బికమ్ మమ్. అదే రోజున నేను వెళ్ళి బుక్ చేసుకున్నాను 2 పుస్తకాలు. బివిఎస్రావు పుస్తకం 2 భాగాలు ఉంటాయి. అవి చదివి నేను ఎల్డీసీ ఎగ్జామినేషన్కి అంటే ఏఈగా గెస్టెడ్ ఆఫీసర్గా కావడానికి ఆ పుస్తకాలు కొనుక్కొని తీసుకొని వెళ్ళి నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో అయినది నాకు లోవర్ బర్త్ వచ్చింది. కానీ బిలాస్పూర్ స్టేషన్కి వచ్చేటప్పటికే మా రవి బావమరిది నా దగ్గరే పనిచేసుకుని ఉండేవాడు కదా, చలపతి వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి చలపతి ఇక్కడికి వచ్చాడు ఏంటి, ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంటే చలపతి రావాల్సిన వాడు, నేనేం కొత్తవాడిని కాదు కదా ఇక్కడ అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను అడుగు పెట్టిన తర్వాత మెల్లిగా బాబాయ్ గారు ఇది పరిస్థితి, అమ్మ పోయిందని అంటున్నారు. అప్పుడు టైము జస్ట్ 6:50 అంత అయింది. 6:50 ప్రాంతీయ వార్తలు, నేషనల్ వార్తలు. మా ఇంట్లో అప్పుడు టీవీ అది టీవీలో వస్తున్న కొత్తలోనే ఎంబడే పరిగెత్తుకుంటే మా ఫ్రెండ్ ఒక అతను పీకే కామేశ్వరరావు గారని ఆయన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళితే అప్పుడు న్యూస్ పెట్టాడు. ఇది ఆ న్యూస్లో అది మన టీవీ లేదు, ఆయన ఇంట్లో కూడా టీవీ లేదు, న్యూస్లో విన్నాను పోయింది. 2 న్యూస్లో విన్నాను, తెలుగు న్యూస్లో పెట్టాను. 2 వినేసేసి నేను ఎంబడే వచ్చేసి మా ఆఫీసర్కి టెలిఫోన్ చేసి నేను సెలవులో వెళ్తున్నా అంటే లీవ్ ఈజ్ నాట్ దే. అరే నేషనల్లో కూడా మీ సిస్టర్ గురించి చెప్పింది ఈమెనా, మీ సిస్టరేనా అని అడిగాడు అతను. అవునండి అని చెప్తే లీవ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ యూ, ప్లీజ్ కమ్ టు ది స్టేషన్, లీవ్ అప్లై చేసుకుని వెళ్ళిపోను అని. సరే మా చెల్లెలు మా బావగారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ చూసుకొని మేము వచ్చి ఆంధ్రప్రదేశ్ సిరిపూర్ కాగజ్ నగరు వరంగల్ దాటి వచ్చేసిన తర్వాత ఖమ్మంలో ఆపేశారు. ఆ రోజున ఏదో స్ట్రైక్ ఉంది, ఆంధ్ర స్ట్రైక్ ఏదో ఉంది. తర్వాత బళ్ళు నడవటం లేదు, ఇది బ్రేక్ బ్లాక్ బైండింగ్ అయిపోయి ఇక్కడ 2 గంటలు అక్కడ 1 గంటన్నర ఆపేశారు ఖమ్మంలో. ఖమ్మం నుంచి బయలుదేరిన తర్వాత అసలు బయలుదేరదనుకోవడంలో అక్కడి నుంచి బయలుదేరింది బెజవాడ వచ్చాను. బెజవాడ వచ్చినప్పుడు మా రైల్వే వాళ్ళు చాలా హెల్ప్ చేశాను. నేను అక్కడికి వెళ్ళి జస్ట్ అడిగాను ఒక ఏఎస్ఎంని, ఎస్ఏఎస్ఎం ఉంటాడు కదా, ఏమండి కాస్త ఐ వాంట్ టు గివ్ ది మెసేజ్, నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు పి చిదంబర శాస్త్రి అని, అతను ఉంటే డ్యూటీలో ఉంటే కాస్త ఒకసారి మాట్లాడిస్తారు, ఐ ఆమ్ సోన్స్ అన్నారు. ఆయన ఇప్పుడు చూసి ఇందాక మీరు వచ్చి చెప్పినప్పుడు ఏమన్నా, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా నేను గుర్తులేదు, ఇప్పుడు మీకు జిల్లెడమూడి అమ్మగారి ఫేస్ కట్ మీలో ఉంది, దట్ ఈస్ ది ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ఎన్ అవుట్ సైడర్, ఫేస్ కట్ ఉందని ఎంబడే టెలిఫోన్ చేసి పి చిదంబర శాస్త్రి, పొన్నూరు వాడు, పీసపాటి చిదంబర శాస్త్రి నా ఫ్రెండ్, వాడికి చెప్పారు. వాడికి చెప్పేటప్పటికి వాడన్నాడు, అరే నాతో మాట్లాడి రావు, ఐఎమ్ వెరీ సారీ, నీకేం భయం లేదు, నీకు మెసేజ్ వెళ్ళిపోయింది అప్పుడే. ఆ మెసేజ్ స్టేషన్ మాస్టర్కి వెళ్తాం. స్టేషన్ మాస్టర్ ఎవడు, అమ్మంటే పడని వాడు. చూడండి సరే, అమ్మంటే పడని వాడు, నమ్మకం లేనివాడు, ఎప్పుడు జిల్లెడమూడి రానివాడు, నమ్మకం లేనివాడు జిల్లెడమూడి రానివాడు. వాడేం చేశాడు, మెసేజ్ రాగానే ఫలానా ఫోర్మన్ గారు, ఎలక్ట్రికల్ ఫోర్మన్ గారు అక్కడి నుంచి చేస్తున్నారు అని ఇక్కడ మన గేటు అప్పుడే గేట్ తెరిపించేసట. ఈ వ్యాన్ దగ్గరికి పంపిస్తే వ్యాన్ వెళ్ళిపోయిందనంటే గేట్ వేయించాడు. గేట్ వేయించి కాగితం మీద రాసి వ్యాన్లో పంపించేశాడు. దట్ లెటర్ గోస్ టు రవికి నేను రిక్వెస్ట్ చేశాను అనమాట, నేను వచ్చేసాను ఇక్కడ ఈ ప్రాంతానికి, మీరు ఎంత తొందర, అప్పటికే 2వ రోజు అయింది కదా, 3వ రోజు అవుతుంది కదా, అది పోయిన తర్వాత 3వ రోజు, వాళ్ళు లోవర్ చేద్దామని ఇక్కడ చాలా తొందరపడిపోతున్నారు, మీరు ఎమ్మంత మాత్రం సమాధి చేయొద్దు, నేను మా అక్కయ్య గారిని చూడాలి, మీరు మాత్రం తొందరపడి చేయవాకనన్నా, ఈ చిన్న ఇది కాస్త మాత్రం నువ్వు అడ్డుపడు అనేది. మా రవి దానికి అడ్డుపడ్డాడు. వీళ్ళందరికీ బాడీ ఏదో అయిపోతున్నది, ఇదైపోతుంది అని అన్నా కూడా మా రవి మాత్రం ఆ విషయంలో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఐ హ్యావ్ సీన్ ది లాస్ట్ బాడీ ఆఫ్ మై సిస్టర్. ఆ విధంగా నేను వచ్చి నన్ను పోనీకుండా, మిగతా వాళ్ళందరినీ కూడా పోనీకుండా, నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను ముందర దూరం వెళ్ళిపోయి ప్యాంటు షర్టుతోనే సాష్టాంగ నమస్కారం చేశాను. లక్ష్మణ యతీంద్రులు గారు అప్పుడు అన్నారు, బాబు చొక్కాది, ఆయనకి అప్పుడు చొక్కాది అంటే చొక్కా తీసి చేసి, దట్ వాజ్ ది లాస్ట్ గ్లిమ్స్ ఆఫ్ మై ఈవెంట్స్లో. హైమది, మా అక్కగారి, ఇవన్నీ చూడాలి, సుబ్బారావుది కూడా చూడలేదు. ఇన్నాళ్ళు మీ అక్కయ్యగా, అందరమ్మగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా మీకున్న అనుబంధంతో అమ్మ యొక్క ప్రభావం మీ జీవితం మీద ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? పూర్తిగా ఉంది. ఆమె చెప్పిన మాటని నేను జీవితంలో ఆచరించిన వాడిని. నేను
మామూలుగా అంటే నేను మిగతా వాళ్ళని కామెంట్ చేయటం కాదు, ఆమె చెప్పిన మాటల్ని అక్షరాలా ఆచరించిన వాడిని. మా అక్కగారు ఒకసారి మా మామగారి విషయంలో నేనేదో యాస్టల్ పడి కోపగించుకుంటుంటే మా అక్కగారు నాతో కోపడి, ఇదేం బాగాలేదురా, నీకు మామగారురా, పిల్లనిచ్చిన మామగారురా, ఆయన మీద నువ్వు యాస్టపడతావా అన్నట్టు. దట్ వాజ్ ది ఓన్లీ వర్డ్ టు మీ. తర్వాత మా మామగారి మీద అసలు నేను అసలు నేను ఇచ్చిపెట్టేశాను అప్పటి. అది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్, అంటే ఏదో దేవుడు భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇది చేస్తే ఉన్నాడు, ఇది చేస్తే ఉన్నాడు కదా. వాట్ వీ డూ మిస్టేక్స్ మనకి తెలియజెప్పేవాడు గురువు. ఆమె నా మీద కోపంగా ఉండటం అప్పుడప్పుడు ఒక్కసారి. ఇన్సిడెంటల్గా ఇంకో మాట కూడా చెప్పాలి. మా బావగారు పోయిన తర్వాత నాకు 7వ రోజు మ్యాగజైన్లో చూస్తే కానీ తెలియలే జిల్లాలో బిలాస్పూర్లో. ఓహో. మా బావగారు పోయినారని 7 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత హైదరాబాదు పేపర్లో చూసినటువంటి ఒక సత్యసాయిబాబా గారి భక్తుడు వచ్చి నన్ను చూసి, ఏమిటండి మీరు ఇక్కడ ఉన్నారని నేను అడిగాడు బిలాస్పూర్ సెంటర్లో. అదేమిటండి, నేను ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటానని, నేను చేసేది ఉద్యోగం ఇక్కడే కదండి నేను. అంటే అది కాదండి, నా పక్కన మా రవి బావమర్ది కూడా ఉన్నాడు. అంటే అది కాదండి, మీరు ఏమనుకోవాలంటే ఒక మాట చెబుతానండి అన్నాడు. చెప్పండి, దాన్నే ఉంది, మీరు కోపగించుకోవద్దు. చాలా కోపం ఎందుకు ఉంటుంది? అదేం లేదు, జిల్లెనమూడి అమ్మగారికి భర్తృవియోగం అని చెప్పి పేపర్లో అవన్నీ చూశాను, అక్కడ చాలా అన్ని పేపర్లలో చూశాను. అది అటువంటిది మీరు చాలా సన్నిహితులు కదా, మీ బావగారే కదా, మీరు ఇక్కడ ఉన్నారేమిటండి అని అడిగారు. నాకు షాక్ వచ్చేసింది. అదేంటి ఇంత జరిగింది, ఎన్ని రోజులు అయిందండి అని అన్న. వారం రోజుల పైన అయిందండి, నేను వచ్చి 3 రోజులు 4 రోజులు అయిపోయిందండి, నేను ఇక్కడికి వచ్చేసి 3-4 రోజుల కిందటే పేపర్లో చూశానండి నేను అన్నాడు. ఆ మాట చెప్పగానే నేను వాడు పరిగెత్తుకుని ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికే నా ఫ్రెండ్ ఒక అతను నా కింద పనిచేసిన వాడు బిఎన్ రావు అని ఉండేవాడు. ఇప్పటికి కూడా వస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఫెయిత్ఫుల్. ఆయన లేడు, ఆయన భార్య లేదు, కానీ పిల్లలు చాలా ఫెయిత్ఫుల్. అమ్మంటే చాలా ధాన్యాభిషేకాన్ని వాటికి కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు నా యోగక్షేమాలన్నీ తీసుకుని అడుగుతూ ఉంటారు. వాళ్ళు మ్యాగజైన్ పట్టుకొని వచ్చారు, బావగారు పోయినారు, నాన్నగారు పోయినారు అండి. సరే అంబడే బయలుదేరి వచ్చామనుకోండి. బయలుదేరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అన్ని కార్యాలు అటువంటివి ఏం లేవు, శాస్త్రీయంగా ఏం జరగటం లేదని చెప్పి మా రామకృష్ణుడు వాళ్ళ చెల్లెలు, చీరాల చెల్లెలు ఏమంటారు, ఆమెతో మాటలు అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను, మా వదిన, మా రంగడు, నా భార్య, మా అమ్మ, నా పిల్లలు మేము ఇంతలో బయట వెయిట్ చేస్తున్నాం. ఆనవాయితీ ఏమిటంటే, మరి బావగారు పోయినారు, పుట్టింటి తరఫు నుంచి మా అమ్మకి బట్టలు పట్టడం అనేది విధాయకం అనేది. ఆ విధాయకంలో ఉంటే రామకృష్ణుడికి చెప్పాను. రామకృష్ణుడు బాగు చేయాలంటే రామకృష్ణుడు ఏమన్నాడంటే, అటువంటివి ఏం లేవు నరసింహ ఇక్కడ అన్నాడు. వాళ్ళ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, అక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్నాడు. అటువంటి పద్ధతులు ఏమి లేవని మా తలుపులు మూసారు. మేమేమన్నా బయట కాపలా కాస్తున్నాం. మేమందరం అరగంట అయింది, గంట అయింది, వాళ్ళు తీయలేదు తలుపు తన్ని లోపలికి వెళ్ళాను. ఉన్నమాట చెప్పొద్దు, నేను చేసినటువంటి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి, ఏమీ లేదని చెప్పి నువ్వును నీ చెల్లెలు కలిసి బట్టలు పెడుతున్నారా, మీరు ఏ విధంగా సంబంధం రా మీకు అని అడిగాను. అప్పుడు మా అక్కగారు, నరసింహ ఈ సమయంలో కూడా నువ్వు పోట్లాడితే ఎట్లాగ రా, అది చూత రామకృష్ణతో కానీ మిగతా వాడు కానీ ఏమి జరిగినా కూడా, జిల్లెళ్ళమూడిలో ఏం జరిగినా కూడా క్వశ్చన్ అనేది చేయలేకుండా ఇడిచిపెట్టాను. సాధ్యమంత వరకు మాకు తెలిసినంతలో అమ్మను గురించిన విషయాలు తెలుసుకోవటం కోసంగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ విషయాలు మీరు చాలా చెప్పారు. మీ యొక్క ఈ అనుభవంతో అమ్మను చూడాలనుకునే వాళ్ళకి, భావితరాల వాళ్ళకి మీరు ఇచ్చే మీ సూచనలు కానీ సందేశం కానీ ఆఖరిగా ఏదన్నా చెప్పగలరా? సందేశాలు సూచనలు ఇచ్చేటటువంటి పెద్దవాడిని కాదు. నా 70 ఏళ్ల జీవితం 1946-47లో అక్కయ్యని చూశాను. అక్కయ్యనే మనసులో పడిపోయింది. తర్వాత ఈ 70 సంవత్సరాల లోపల ఇక్కడ జరిగినటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు, మహోన్నతమైనటువంటి కార్యాలు, వీటన్నిటిని చూస్తే మనం దేవుడు లేడు అని అనుకోవటానికి బదులు దేవుడు మన పక్కనే ఉన్నాడనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. జిల్లెళ్ళమూడిలో జరిగినటువంటి నాకు సన్నిహితమైనటువంటి చెప్పాలంటే, మొదటిది పుట్ట, 2
మధు 3 సహస్ర భేదం బతకడం సహస్ర భేదం అప్పుడే అన్నీ సిద్ధిస్తాయని అని అంటారు వాళ్ళు. మన చరిత్ర మనకి పురాణాలు అవన్నీ చెప్పినాయి. అది అయిపోయిన తర్వాత హేమ లక్ష్మణ యతుంద్రులు గారు వీళ్ళందరూ రావటం, పూర్ణానంద స్వామి గారు రావటం, మహామౌలు వీళ్ళందరూ, తర్వాత ఈ కృష్ణ భిక్షు రావటం, తర్వాత కాంతయ్య యోగి గారు రావటం, తర్వాత అమ్మ ఆడరేవు వెళ్ళటం, అక్కడ మన్నవ వెళ్ళటం. మన్నవ అమ్మకి మొట్టమొదటిగా అమ్మని గుర్తించి పుట్టినరోజు చేసిన వాళ్ళు బట్టిపోలు చలపతిరావు గారు. ఆ డబ్బులన్నీ ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన ఇంట్లో అమ్మకి అన్నీ చేకూర్చి చేసినవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన సొంత అడాప్షన్ అది చేసుకున్నాడు. అది అయిపోయింది. మన్నవ ఆ విధంగా జరిగిపోయింది. తర్వాత జరిగినటువంటి విషయాల్లో 1973లో జరిగినటువంటి ఆ స్వర్ణోత్సవం జరిగిన దాన్ని బట్టి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మనము చేయగలిగింది చాలా తక్కువ, ప్రజలకి చాలా ఇంకెక్కువ చేయాలి. వాళ్ళ నమ్మకానికి మనం వెలగట్టలేం. కనీసం ఇంత ప్రసాదం ఇవ్వండి అని అడిగిన వాళ్ళు అడిగి పుచ్చుకొని వెళ్ళిన వాళ్ళు, కార్ల మీద వచ్చిన వాడు, వాళ్ళకి జరగదా? అన్నీ జరుగుతాయి, కానీ వాళ్ళకి అంత నమ్మకం, అమ్మ మీద నమ్మకం అనేది అక్కడ. సరే, అదేవిధంగా 1983లో ఏ ఉత్సవం జరిగింది? అది వజ్రోత్సవం. 83 వచ్చేటప్పటికి వజ్రోత్సవంలో నా పార్టీ ఏం లేదు. నేను ఆన్లోకరే, మా అక్కయ్య గారి చెయ్యి కూడా ఊపింది. సో రెస్ట్ తీసుకోమన్నారు, రెస్ట్ తీసుకున్నాం, అయిపోయింది. ఇంకా మీకేం కావాలి? ఇక తర్వాత తంగిరాల కేశవ శర్మ గారి టైంలో 108 మంది 1974లోనూ ఎప్పుడో మొదటిసారి కోటి నామార్చన జరిగింది ఇక్కడ జల్లెడమూళ్ళలో. దాంట్లో అమ్మ టెంపుల్లో అప్పుడు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టెంపుల్ కాలేదు అది. ఆ టెంపుల్లో మేము కూర్చొని మేము లక్షణామ సరిగ్గా రాకుండా, తెలుగు సరిగ్గా రాదు కదా, ఒత్తులు గిత్తులు ఇవన్నీ సరిగ్గా రాకపోవటం ఏదో విధంగా చదివాం మేము లలితా సహస్రనామం. అది మొదలు అమ్మ అందరినీ చూస్తూ వెళుతూ అందరికీ చేసినట్టుగానే నాకు తలకాయ మీద చేయబెట్టి వెళ్ళిపోయింది. అది చూత ఈరోజు వరకు వీలైనంత వరకు నేను లలితా సహస్రం నేను చదవని వాడిని చదవడం మొదలుపెట్టాను. అక్కడ పూజ చేయడం మొదలుపెట్టాను, ఇక్కడ పూజలు. దాని తర్వాత విష్ణు సహస్రనామం చేస్తే చాలా మంచిది అన్నారు, విష్ణు సహస్రనామం చేశాను, లలితా సహస్రనామం చేశాను, ఇవన్నీ చేయటం జరిగింది. అంటే మీకు చెప్పవచ్చింది ఏంటంటే ఆ విధంగా ఆమెకి ఆ పీరియడ్ తర్వాతనే నేను చేయగలిగాను, అంతకుముందు నేను చేయలేకపోయాను. మీరు ఒకసారి మీ శ్రీమతిని మా ప్రేక్షకుల కోసంగా పరిచయం చేస్తారా? మీ శ్రమ తీసుకుని మా కోసం, భావితరాల వారి కోసంగా మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. మీపై, మాపై, ఈ సర్వ సృష్టిపై ఆ జగజ్జన యొక్క అనుగ్రహం సర్వదా వర్షించాలని అమ్మని ప్రార్థిస్తూ నమస్తే, నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.